ఒక ఊరిలో ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో 25 సంవత్సరాలు కలిగిన ఒక సర్వర్ పనిచేస్తూ ఉంటాడు. అతని పేరు విఘ్నేష్. చూడడానికి పెద్దింటి కుటుంబానికి చెందిన వ్యక్తిలా, డబ్బున్న వ్యక్తిలా కనిపిస్తాడు. అప్పుడే ఆ రెస్టారెంట్‌కి శ్రావ్య మరియు సంగీత మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంటుంది. ఆ టేబుల్ వద్దకు వెళ్ళి కూర్చుని సర్వర్‌ని పిలుస్తారు. అప్పుడు సర్వర్ విఘ్నేష్ ఆ టేబుల్ వద్దకు వచ్చి, "మీకు ఏమి కావాలి మేడం?" అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మెనూ బుక్‌లో చూసి వాళ్ళకు కావలసిన ఆర్డర్‌ని చెప్పి, "నాకు ఒక 15 నిమిషాల్లో ఆర్డర్ మొత్తం తీసుకురమ్మని" సర్వర్‌కి చెప్తారు. ఇప్పుడు సర్వర్, "మేడం, ఆర్డర్ మొత్తం 15 నిమిషాల్లో తీసుకురావడం కుదరదు మేడం. కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుందని" చెప్తాడు. దానికి సంగీత కోపంగా, "చెప్పింది చేయడానికి మాత్రమే నువ్వు ఉన్నావు. నీకు అవ్వదు అనుకుంటే వేరే వాళ్ళని పంపించు" అని కోపంగా చెప్తుంది. దాంతో ఏమీ మాట్లాడకుండా విఘ్నేష్ ఆర్డర్ తీసుకుని లోపలికి వెళ్తాడు. వెంటనే వాళ్ళ మేనేజర్ వచ్చి తొందరగా ఆర్డర్‌ని కంప్లీట్ చేస్తాడు. మరుసటి రోజు శ్రావ్య మరియు సంగీత తన ఫ్రెండ్స్‌తో కారులో కాలనీలో వెళ్తుండగా ఒక ఇంటి ముందు పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ ఇంటి ఓనర్ సర్వర్ విఘ్నేష్‌ని గొడవపడుతూ తిడుతూ ఉంటాడు. అప్పుడు విఘ్నేష్ ఇంటి ఓనర్‌తో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు కారు నుంచి దిగి ఆ గొడవని గమనిస్తూ ఉంటారు. ఇంటి అద్దె చెల్లించకపోవడం వల్ల ఇంటి ఓనర్ విఘ్నేష్‌ని ఖాళీ చేయమని గొడవ పెడుతూ ఉంటాడు. ఇంక చేసేదేమీ లేక విఘ్నేష్ తన సామాన్లతో ఒక చిన్న వుడెన్ హౌస్‌కి మారి సెటిల్ అవుతాడు. మరుసటి రోజు రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న విఘ్నేష్, శ్రావ్య, సంగీత డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న కారు రిపేరు కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉంటుంది. దాన్ని మెకానిక్ రిపేర్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి బాగుపడదు. అదే సమయంలో అటుగా వస్తున్న విఘ్నేష్ దాన్ని చూసి ఆ కారుని రిపేర్ చేస్తాడు. దాంతో శ్రావ్య, సంగీత ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి విఘ్నేష్‌కి థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళు విఘ్నేష్‌కి ఆ రిపేర్ చేసినందుకు కొంత డబ్బు ఇవ్వడం ప్రయత్నిస్తారు. కానీ విఘ్నేష్ డబ్బులు తీసుకోకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యంగాను చూస్తూ ఉంటారు. మరుసటి రోజు ఆ ఊరిలోనే అతిపెద్ద కోటీశ్వరుల్లో ఒకరైన మోహన్ రావు వాళ్ళ తండ్రి ఒక సామాన్యమైన సర్వర్తో ఒక పెద్ద హోటల్ ముందు మాట్లాడుతూ ఉండడం శ్రావ్య, సంగీత దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళ తండ్రి ఆ సర్వర్తో ఎందుకు మాట్లాడుతున్నారో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ సర్వర్తో వాళ్ళ నాన్న ఏ పని మీద అంతసేపు మాట్లాడుతున్నాడు? కోటేశ్వరుడైన మా తండ్రి ఆ సర్వర్తో ఎందుకు మాట్లాడుతున్నాడా అని వాళ్ళిద్దరూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మరుసటి రోజు వాళ్ళ నాన్న మోహన్ రావు వాళ్ళ ఇద్దరి పిల్లల పుట్టినరోజు వేడుకలు వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తాడు. దానికి ఊరిలో ఉన్న గొప్ప గొప్ప కోటీశ్వరులని, బంధుమిత్రులను ఆహ్వానిస్తాడు. వాళ్ళతో పాటు విఘ్నేష్‌ని కూడా ఆ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఆ పార్టీలో విఘ్నేష్‌ని చూసి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. పార్టీలోని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో మోహన్ రావు ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తాడు. అదేంటంటే శ్రావ్యని విఘ్నేష్‌కిచ్చి పెళ్లి చేయబోతున్నట్లుగా
ఆ పార్టీలో అనౌన్స్మెంట్ చేస్తాడు. అందరూ ఎంతో ఆశ్చర్యంగా ఆ విషయాన్ని చూస్తూ ఉంటారు. వీళ్ళకి షాక్‌లో ఉంటారు. అసలు ఏం జరుగుతుందా అని అనుకుంటూ ఉంటారు. శ్రావ్య వాళ్ళ తండ్రితో గొడవ పడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక సర్వర్‌తో తన పెళ్ళిని ఎలా నిర్ణయిస్తారు అని అడుగుతుంది. ఫైనల్‌గా తన తండ్రి మాటను గౌరవించి ఈ వివాహానికి ఒప్పుకుంటుంది. ఒక వారం రోజుల తరువాత విఘ్నేష్ మరియు శ్రావ్య వివాహం జరుగుతుంది.